న్యూస్ ఛానల్ కు స్వాగతం. ప్రతిపాడు ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులకి ఐక్యతపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. ఇది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనమంతా అనుకుంటా ఉన్నారు. మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులారా. మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా. అది అందుకని అంబేద్కర్ సార్ ఏం చెప్పాడంటే, రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సిస్టెంట్ ఫైట్. నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే. అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా, మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. అంబేద్కర్ సాబ్ చెప్పారు, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ వద్దులని ఆయన మీ కుటుంబాలను అట్లీస్ట్ బాగా చూసుకోండి. మీరని మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంటిగా ఇంత తొక్కేస్తా ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే, మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు మిత్రులారా. రండి, తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే 100లో 4 బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా. అంటే మనకు మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 100లో 4 ఇచ్చేటటువంటి సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట. నిజమే మాదిగల కన్నా. కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. మీరు ఒకసారి ఆలోచించండి. మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా. దేశం మొత్తం మాదిగలైనప్పుడు మరి కాన్సీరామ్ గారు ఒక మాట అన్నారు, ఆర్యస్థాన్ నహీ హై, ఏ చమర్స్థాన్, ఇది మాదిగల దేశం, ఆర్యుల దేశం కాదన్నారు. ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని, మాలలో ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా దొబ్బేస్తారని, ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు, దళితుల మేనమామ, మాలలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలలో రెగ్యులేషన్ ఎత్తేస్తారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా సమాజంలో వర్గాలు నిజమే దొంగలేమో మాలాళ్ళు ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ఇకనైనా కళ్ళు తెరవండి. నేను ముందుంటాను, రండి, మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి, కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కళ్ళు తెరవండి, విషయం తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. సుప్రీంకోర్టు తీర్పును మనం గౌరవిద్దాం, పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. అవసరమైతే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా. రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో, అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.